హిందూపురం, ఎస్కేయు, రుద్రంపేట, పెనుకొండ, రాయదుర్గం, పుట్టపర్తి, అమరావతి ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా అంతరాయం, ఉద్యోగ మేళాలు, పోస్టుల భర్తీ, కౌన్సెలింగ్కు సంబంధించిన ముఖ్య ప్రకటనలు వెలువడ్డాయి. హిందూపురం అర్బన్లో 11 కెవి విద్యుత్తు లైన్ మరమ్మతు, విద్యుత్తు స్తంభం ఏర్పాటు పనుల కారణంగా మంగళవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పాండురంగనగర్, రైల్వే రోడ్డులో విద్యుత్తు సరఫరా నిలిపివేయబడుతుందని ఏఈ విష్ణు తెలిపారు. ఎస్కేయులో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు రిజిస్ట్రార్ రమేష్ బాబుకి వినతిపత్రం సమర్పించారు. రుద్రంపేటలో ఉమ్మడి అనంతపురం జిల్లా నిరుద్యోగ యువతి, యువకుల కోసం ఈ నెల 5న ఉద్యోగమేళా నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. పెనుకొండ పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కామర్స్ -1, గణితశాస్త్రం -1, వృక్షశాస్త్రం -1, చరిత్ర -1 పోస్టులకు అతిథి అధ్యాపకుల నియామకానికి అర్హులైన వారు ఈ నెల 6 లోపు దరఖాస్తులు సమర్పించాలని ప్రిన్సిపాల్ కేశవరావు, వైస్ ప్రిన్సిపాల్ జయప్ప తెలిపారు. రాయదుర్గం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 3న ఉద్యోగమేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ నరసింహారెడ్డి ప్రకటించారు. 10, ఇంటర్, డిగ్రీ, ఉన్నత విద్య చదివిన అభ్యర్థులు హాజరు కావాలని సూచించారు. వివరాలకు ఈ వీడియో కింద ఉన్న ఫోన్ నంబరులో సంప్రదించాలని చెప్పారు. ఉపాధి కల్పన అధికారిని పల్లవి తెలిపిన ప్రకారం, మగువ ఫ్యాషన్లో క్యాషియర్, రిసీవర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, సెక్యూరిటీ, హౌస్కీపర్ ఉద్యోగాలకు 7వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన యువతీ, యువకులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పుట్టపర్తి వయోజన విద్యాశాఖలో ఖాళీగా ఉన్న కదిరి, పెనుకొండ డివిజన్ పర్యవేక్షకుల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు వెల్లడించారు. సెప్టెంబర్ 8 లోపు అనంతపురం కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలి. అభ్యర్థులకు 10 ఏళ్ల అనుభవం ఉండాలి, వయస్సు 45 ఏళ్లలోపు ఉండాలని చెప్పారు. మౌఖిక పరీక్షలు సెప్టెంబర్ 12న ఉంటాయని తెలిపారు. మరిన్ని వివరాలకు వారి ఫోన్ నెంబర్లు ఈ వీడియో కింద చూడవచ్చు. ఇంజనీరింగ్ 3వ విడత కౌన్సెలింగ్ నిర్వహణకు ప్రభుత్వం త్వరలో షెడ్యూల్ విడుదల చేయనుందని, మిగిలిన 35,000కు పైగా సీట్లకు కౌన్సెలింగ్ జరగనుందని సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్ గణేష్ కుమార్ తెలిపారు.